హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా డ్యూక్ 200ది సర్వీసింగ్ ఉందన్నమాట. సో అందుకోసం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన నేను ఫ్లిప్కార్ట్ నుంచి మోటివ్ ఇంజన్ ఆయిల్ 1.5 లీటర్స్. సో ఇది మీకు ఒకసారి చూపిస్తాను. నిన్ననే అన్బాక్స్ చేశాను నేను ఇది, ఒకసారి చూడండి. సో ఈ ఇంజన్ ఆయిల్ ఏమన్నమాట మనం వాడేది మన డ్యూక్ 200లో. సో ఇది తీసుకొని ఇంకా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోవడమే. సో చూద్దాము మనకు వితౌట్ ఇంజన్ ఆయిల్ మనకు బిల్ ఎంత వస్తుందో, ఏమేమి చేంజెస్ చేస్తారో ఒకసారి. సో బైక్ పైన కలుద్దాం ఇంకా. సో గాయస్, ఫైనల్లీ వీఆర్ ఆన్ ది బైక్. సో ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నా దగ్గర అయితే ఇంజన్ ఆయిల్ ఉంది. సో బండి కూడా సర్వీసింగ్ చేపియాలి. సైడ్ నుంచి వెళ్ళాలా? A few moments later. సో నేను ప్రతిసారి ఏ షోరూమ్కి వెళ్తా అంటే లైక్ సర్వీసింగ్కి మాత్రం నేను కేటీఎం షోరూమ్ లైక్ బేగంపేటలో ఉంటుంది. మీన్ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది అది షోరూము. అక్కడికే వెళ్తాను నేను ప్రతిసారి. నేనైతే బైక్ ఇది నిజామాబాద్లో తీసుకున్నా. సో నేను ఇక్కడ వర్క్ చేస్తా కాబట్టి ఇంకా అంత దూరం అయితే నేను వెళ్ళలేను. సో అందుకోసమే నా 2 సర్వీసింగ్లు అక్కడనే అయిపోయినాయి. థర్డ్ సర్వీసింగ్ కూడా అక్కడికే వెళ్తున్నా. సో వాళ్ళది ఏంటంటే సర్వీసింగ్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్, బైక్ హ్యాండ్లింగ్ అవన్నీ మంచిగా చేస్తారు వాళ్ళు. సో అందుకోసం నేను ప్రతిసారి అక్కడికి వెళ్తాను. అండ్ షోరూమ్ అతను కూడా నాకు ఇదే చెప్పిండు, బేగంపేటకి వెళ్ళండి, అక్కడ మంచిగా చేస్తారు అని. సో లాస్ట్ టైం నేను ఇంజన్ ఆయిల్ నేనే తీసుకెళ్ళిన ఉండే. సో అప్పుడైతే నాకు మొత్తం కలిపి జిఎస్టీతో కలిపి నాకు ఒక 700 వచ్చింది అంతే. అండ్ ఇంజన్ ఆయిల్ నేనే కొనుక్కున్నా. నాకు అది ఆల్మోస్ట్ ఒక 1100 పడ్డది అప్పుడు. ఎందుకంటే 1200 పడ్డది అప్పుడు. దానికి అప్పుడు ఆఫర్ ఏం లేకుండే ఆ టైంలో. దగ్గరికి అయితే వచ్చేసినాము. వచ్చేసినాము ఇంకా డైరెక్ట్. సో వీఆర్ నియర్ టు సర్వీస్ సెంటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే కేటీఎం సర్వీస్ సెంటర్. అండ్ షోరూమ్ కూడా ఉంది, కిందనే బజాజ్ కూడా ఉంటుంది. సో ఇంకా ఎంటర్ అయిపోతున్నాం మనము. ఓ డ్యూక్ 200 కొత్త మోడల్. సో చూడండి ఎన్ని బైక్స్, చాలా మటుకు యాక్సిడెంట్ బైక్స్. సో మన బైక్ అయితే సర్వీసింగ్ అయిపోయింది. సో ఓవరాల్ కాస్ట్ వచ్చేసి మనకి సో 1039 పడ్డది. ఇది ఆయిల్ ఫిల్టర్ 79, రింగ్ 6.19, ఇన్లైన్ ఫ్యూయల్ ఫిల్టర్ 105, ఎలిమెంట్ ఫిల్టర్ ఎయిర్ అంట 258, స్పార్క్ ప్లగ్ 264, మొత్తం 714. డ్రైవ్ చైన్ లూబ్రికేషన్ అడ్జస్ట్మెంట్ 162, కన్జ్యూమబుల్స్ 162, మొత్తం 324. 714 ప్లస్ 324 1039. సో ఇదన్నమాట మన బిల్లు థర్డ్ సర్వీసింగ్కి. ఇది మన లాస్ట్ ఇంకా ఫ్రీ సర్వీస్ ఉండే థర్డ్ సర్వీస్. ఇంకా నెక్స్ట్ నుంచి మొత్తం పెయిడ్ సర్వీసెసే ఉంటాయి. ఇంకా ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోవాలి.
క్లచ్ అడ్జస్ట్మెంట్, బైక్ అడ్జస్ట్మెంట్ అంతా బాగానే ఉంది. బైక్ మాత్రం చాలా స్మూత్ అయిపోయింది, చాలా మంచిగా వెళ్తుంది బైక్. ఇప్పుడు ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి మనము. సో నేనైతే మొత్తం ప్రాపర్గా సర్వీసింగ్ది వీడియో తీయలేకపోయినా, ఎందుకు అని అంటే అక్కడ లోపల నాకు వెళ్ళే అవకాశం ఉండే, బట్ నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేకపోయినా, లోపలికి మొత్తం వీడియో ప్రాపర్గా తీయలేకపోయినా. బట్ నెక్స్ట్ సర్వీసింగ్ మాత్రం మంచిగా వీడియో తీస్తా, 4th సర్వీసింగ్కి. సో నాకైతే కేటీఎం యాప్లో 4th సర్వీసింగ్ ఇంకొక 192 డేస్ అట్లా చూపిస్తుంది. సో ఆఫ్టర్ 192 డేస్ ఇంకా మళ్ళీ 4th సర్వీసింగ్. అప్పుడు మాత్రం ఫ్రీ సర్వీసింగ్ మాత్రం ఉండదు, మనకు 3 సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి అంతే. కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది తక్కువ డబ్బులు అవుతాయని. మీకు ఆల్మోస్ట్ 1800 కంటే బిల్లు తక్కువ రాదు. అంటే ఇటు డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. లైక్ నిజామాబాద్లో సర్వీసింగ్ కాస్ట్కి ఒక రేట్ ఉంటుంది, ఇక్కడ బేగంపేటలో ఒక రేట్ ఉంటుంది, ఎల్బీ నగర్లో ఒక రేట్ ఉంటుంది. సో వేరే వేరే సర్వీసింగ్ సెంటర్స్ దగ్గర వేరే వేరే రేట్ ఉంటుంది అన్నమాట. బైక్ మాత్రం చాలా స్మూత్ అయిపోయింది. సో సర్వీసింగ్ అయిన తర్వాత మాత్రం బైక్ మంచిగా ఇదవుతుంది. వాళ్ళు ఏంటిదంటే మంచిగా ఇది చేస్తారు, చైన్ లీవ్ కొడతారు, చైన్ టైట్ చేస్తారు, అండ్ బైక్ని వాష్ చేస్తారు. సో నేనేం అతనికి అడిగిన ఉండే, లైక్ షోరూమ్ అతనికి, ఒకవేళ మనము డ్యూక్ 200 ఇప్పుడు కొత్త మోడల్ ఏదైతే ఉందో ఆ కన్సోల్ని మన డ్యూక్ ఈ పాత మోడల్లో ఫిట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని. అతను చెప్పింది ఏంటంటే మనకు అప్రాక్స్ 40,000 వరకు అట్లా అవుతుందని చెప్పినుండే. బట్ మీరు బైక్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అంట. ఈ పాత బైక్ ఇచ్చేసి ఈ బైక్ ఏ రేట్లో పోతుందో ఆ రేట్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ కడితే మనకి కొత్త బైక్ ఇస్తాడంట. సో బెటర్. నాకైతే ఆ కొత్త మోడల్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే లైక్ దాని మీటర్ అండ్ ఇప్పుడు కొత్త మోడల్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్ మాత్రం అది. సో హోప్ మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. నేను హోప్ నా ఆఫీస్ కూడా వచ్చేసింది, ఇంకా మనం బేగంపేట్ ఫ్లైఓవర్ పైననే ఉన్నాము.